అన్ని రాష్ట్రాలలోన్న అసెంబ్లీ భవంతులు ఒగెత్తైతే మన తెలంగాణ అసెంబ్లీ భవనం ఒగెత్తు. ఎందుకంటే అన్ని దిక్కుల్లా అసెంబ్లీ బంగ్లాలను అక్కడి సర్కారోళ్ళు కట్టిస్తే మన దగ్గర మాత్రం పబ్లిక్ ఇచ్చిన ఇరాలతోని కట్టించిర్రు. నిజాంల కాలంలో 100 ఏండ్ల కిందటనే అంత గొప్పగా కట్టిండ్రు. అవుగాని అసెంబ్లీ మీటింగ్లేం లేవు కదా, ఇప్పుడు మరి అంతగానం ఏంటికి చెప్తుండ్రు అంటారా? చూడుండ్రి ఎందుకు చెప్తున్నామో. ఆగా చూడర్రే, సీఎం రేవంత్ సారు ఆఫీసర్లందరినీ తోలుకొని పొద్దుగాలని అసెంబ్లీ కాడికి పోయిండు. రిపేరింగ్ పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయి, ఎంత దాకా వచ్చినాయి అనేది అన్ని తీర్ల అడిగి అన్ని దిక్కుల తిరిగి స్వయంగా చూసి తెలుసుకున్నాడు సారు. మరి ఇక 100 ఏండ్ల కింద కట్టిన భవంతులాయే, రిపేర్లు చేయాల్సిందే. అందులో వానకాలమాయే, అందుకే పని ఎట్లా నడుస్తుంది అనేది చూడడానికే పెద్దసారే బండి కట్టిండా అన్నట్టు. ఇక అసెంబ్లీ భవంతిని ఢిల్లీలో ఉన్న పార్లమెంటు సెంట్రల్ హాల్ లెక్క చేయాలని చూస్తున్నట సర్కారోళ్ళు. అంతేకాదు లీడర్లకు కొత్త రూములు కట్టిస్తాలట. పనులన్నీ రువ్వడి మీద కానియాలి, ఆలస్యం చేయొద్దన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. ఇక అది అట్లుంటే అసెంబ్లీ కానీ అందరితోని సిటిచాటు ముచ్చట్లు చేసిన సీఎం సారు ఎగసి పార్టీల మీద మస్తు గరంకొచ్చిండు. ఒకవేళ కొలువుల మీద అసెంబ్లీలో అడిగితే గీట ఏ డేటుకి ఏమేమి కొలువులు ఇచ్చిండ్రో లెక్కలతో చెప్తామన్నాడట సీఎం సారు. అంతేకాదు మొన్న కారు పార్టీ వాళ్ళు రక్తదానాలు చేసిరు కదా, దాంట్లో మాజీ సీఎం ఇంటి వాళ్ళు ఎవ్వరు రక్తమే ఇయ్యలేదు, అంత వేరేళ్ళే ఇచ్చిండ్రు అన్నట్టు మాట్లాడిండట ముఖ్యమంత్రి. ఇంకో ముచ్చటేంటిదంటే కేటీఆర్ సారు పుట్టినరోజు ఉన్నది, మరి ఏం దావతిస్తాడో అన్నట్టు కూడా అడిగిండట. అంతేకాదు కారు పార్టీ వాళ్ళ టైంలోనే కాళేశ్వరం కట్ట ఊలే కదా, మరి వాళ్ళే రిపేర్లు చేపించి అయిపోతుండే కదా అని కూడా మాట్లాడిండట. ఇట్లా ఒక్కొక్కటి కాదు, అసెంబ్లీ కాడ పనులు ఎట్లా నడుస్తున్నాయో చూడనికే పోయిన రేవంత్ సారు ఇందిరమ్మ ఇండ్లు, ఓటర్ లిస్టులు సాగబెట్టుడు అన్ని ముచ్చట్లేలా తీసిండు. సీఎంకు 2 ఓట్లు ఉన్నాయన్నట్టుగా నడమ ముచ్చటేలే కదా. ఆగో దాని మీద మాట్లాడుకుంటా పోలీసు వాళ్ళకి షికాయతు చేయమనుర్రి, తప్పు చేస్తే తననైనా సరే లోపటేస్తారు అన్నట్టు గారమైండట సారు. గిట్లా మైకుల ముంగటికి రాకపోయినా సరే సిటిచాటు ముచ్చట్లతోనే ఎగసి పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. ఇక ముచ్చట్లల్లా ముచ్చట గ్లోబరీనా అనే కంపెనీ మాజీ మంత్రి కేటీఆర్ సార్దే అన్నాడట సీఎం. దాని మీద ఆయన గట్టిగా కోపానికి వచ్చిండు. లైట్ డిటెక్టర్ పరీక్షకు పోదాం పాండ్రి, కంపెనీ ఎవరిదో తెలుస్తుందని సీఎం సార్ను పిలిచిండు కేటీఆర్ సారు. గిట్లా సార్ల ముచ్చట్లు చూస్తుంటేనైతే వ్యవహారం ఇంత దూరం పోయేటట్టే ఉన్నదనుకుంటారా అందరూ. ఢిల్లీలో రాజుకున్న నిప్పు ఇప్పుడు దేశం అంతా అంటుకున్నది. తొలుత ఆ జిల్ల పురుగులే కదా అనుకున్నారు చాలా మంది, కానీ వాళ్ళ జిద్దు చూసినాక సమజైంది అందరి కాళ్ళ బలమేంటిదో. చిన్నగా మెల్లగా లీడర్ సాబులు, పార్టీలు, సినిమోళ్ళు అందరూ వాళ్లకు సాధిస్తుండటాలకు పంచాయతీ ఈగింత దూరమే పోతున్నది. పార్లమెంటుల సుత పొట్టు పొట్టు కిరికిరి నడుస్తుంది. పాన్రి మరిగా ముచ్చట్లేంటి ఎప్పురా గరుచుకొనొద్దాం. జిల్లా పురుగుల జిరజిర చేయబట్టి ఢిల్లీ కూత ఉడుకుతున్నది. జంతర్ మంతర్ కాడ కూకున్న యూత్ పొల్లగాన్లు తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టే ఏష్టాలకు బొబ్బ అవుతుంది. కాక్రోచ్ పార్టీ వాళ్ళ కానా పీనా సోనా అన్ని జంతర్ మంతర్ కానే నడుస్తున్నాయి. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టేదాకా తగ్గేదిలే అంటారు. ఇంకో దిక్కు పార్లమెంటులో సూత సర్కారోళ్లకు ఎగసి పార్టీ వాళ్ళకు నడుమ పేపర్ లీకుల మీదనే లడాయి నడిచింది. ఓ దిక్కు చర్చ పెడదాం మాట్లాడదాం అంటున్నా సరే ఎగసి పార్టీ వాళ్ళు లొల్లి చేస్తారు అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు గరమైనరు. అటు ముందు చదువుల మంత్రిని రాజీనామా పెట్టి అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు. ఇక ఆ లొల్లి అటు నడుస్తుండగానే ప్రధానమంత్రి మోదీ సార్ ఓ ముచ్చట చెప్పిండు. పేపర్ లీకులు చేసేటోళ్ళని అస్సలు ఇడిచేది లేదు, వాళ్ళని చీల్చి చెండాడతాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కార్వాయి చేస్తాం, చదువుకునే పొలగాన్లు ఏం పికర్ చేసే అవసరం లేదన్నట్టు భరోసా ఇచ్చిండు పెద్దసారు. అదట్లుంటే లొల్లులు చేయబట్టి ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు బంద్ పెట్టేటాలకు అటు ఇటు తిరగనికే పబ్లిక్కు తిప్పలైంది. సుప్రీంకోర్టుకు పోయే వకీల్ సాబులకు సుతం ముష్కిలైందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కాకరోజ్ పార్టీ పంచాయతీ చేయబట్టి ఢిల్లీలో ఎప్పుడు ఏమయ్యేది ఎరకైతే లేదట చాలా మందికి. అందుకే ఢిల్లీలో ఉన్న కన్నాట్ అనే జాగాలున్న షాపులు, ఆఫీసులు అన్ని పొదుమీకంగా 6:30కే మూసేయాలని చెప్పింది వ్యాపారుల సంఘం. ఇక మొన్న ధర్నాకు పోయిన చేయి పార్టీ పెద్ద మనుషులను ఎత్తుకపోయి బండి ఎక్కించుడు, యూత్ పొలగాన్ల మీద పోలీసు వాళ్ళ లాఠీ చార్జీలు, తత్తిమ లొల్లులు చేయబట్టి దేశం అంతా ఇప్పుడు కాకరోజ్ పార్టీ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. యూత్ పొలగాన్లకు మేము కూడా సాధిస్తాం అన్నట్టు మన దిక్కు కూడా అందరు రోడ్డు ఎక్కుతాళ్ళు. చేయి పార్టీ వాళ్ళు రోజుకో తీరు పంచాయతీ మోపు చేస్తాళ్ళు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గన్న 1000 మందితో ర్యాలీ తీసిండు. జిల్లాల పోంటి తత్తిమ చేయి పార్టీ లీడర్లు చూత రస్త మీదకి ఎక్కిండ్రు. ఢిల్లీలో చదువుకునే పొలగాన్ల మీద లాఠీ చార్జ్ చేసిండ్రని కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే నారాజయిండ్రు. ఈసారి పుట్టినరోజు వేడుకలు చేసుకోలేదు కేటీఆర్ సారు. అంతేకాదు శుక్రవారం ఇందిరా పార్కు కాడ ధర్నాకు తయారైండ్లు గులాబీ లీడర్లు.
ఇంకో దిక్కు కాకరోజు పార్టీ వాళ్ళ పంచాయతీ మీద తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్టున్నదో చూడండి. వాళ్ళ పేరు చెప్తే ఎవరు రారు, వాళ్ళంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టే కొత్త పేరు పెట్టుకొని ఈ CJP అనేటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి, ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి. కాదన్నట్టు ఇట్లా అక్కడ ఇక్కడ అని కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జిల్లా పురుగుల లాడాయి గట్టిగా రాజుకున్నది. ఇంకెంత దూరం పోతుందో ఏమో మరిగా. పనులు పరుగులు వెట్టల్లన్నా, పబ్లిక్ల పతార వెరగలనన్నా, మళ్ళొచ్చేసారి కూడా సీట్ల గూకోవాలన్నా సర్కారోళ్ళ పంతనం ఏందో అందరికీ చూపియాలే. ఇగో గిందుకే ఏపీ సీఎం బాబు సారు తాపకోసారి ఆఫీసర్లతోని మీటింగ్ అయితుంటాడు. సందు దొరికితే చాలు పబ్లిక్ తోనూ ముచ్చట్లాడుతుంటాడు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలతోనైతే నెలకు 2-3 సార్లు ఖచ్చితంగా కూసుంటాడు. గిట్లనే ఇగో మళ్ళోసారి మినిస్టర్లతోని మాట ముచ్చట్లు నడిచినాయట. మరి ఇక ఏమేం మాట్లాడుకున్నారో చూద్దాం పాండ్లి. ఉత్తగుండే బదులు ఎప్పుడు ఊగిందే మంచిది అన్నారు పెద్దోళ్ళు. అందుకే గడియ రికాం లేకుండా ఉరుకులాడుతూనే ఉంటాడు ఏపీ సీఎం బాబు సారు. ఇక బేస్తారం తొలత మంత్రులు అందరిని ఊకబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండు. ఎల్లి నేను వస్తాంది దాని మొదలారా పబ్లిక్కు తాగే నీళ్ళకి తిప్పలు లేకుండా చూసుకోర్రి అన్నట్టు లీడర్లు అందరినీ హుషారు చేసిండట ముఖ్యమంత్రి. అంతేకాదు అన్నదాతలంతా నీళ్లు తక్క తాగే పంటలే వేసుకునేటట్టు చూడాలి, లీడర్లే రైతులకు మంచి చెడ్డ చెప్పాలి అని కూడా చెప్పిండట. ఇక అట్లుంటే ఆగస్టు 1వ తారీఖున ఉత్తరాంధ్రలో ఉన్న భోగాపురంలో విమానాల స్టేషన్ చాలు చేస్తుంటే నెలాఖరున రాయలసీమలో ఉద్యానవనాల అబ్బు చాలు చేస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సరిగ్గా గోదావరి పుష్కరాలు చాలా అయ్యే రోజునే పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎట్లుంటుందనే దాని మీద కూడా అంత ఊకొని ఆలోచనలు చేసుకున్నారట. పబ్లిక్కు జర్ర దిల్కుశయ్య ముచ్చట ఏంటిదంటే ఈసారి పైలికి అంటే 1వ తారీఖు నాడు భోగాపురం విమానాల స్టేషన్కు రిబ్బన్ కత్తిరించే కార్యం ఉన్నది కాబట్టి అందరు అక్కడికే పోతారు కాబట్టి ముందు రోజే పబ్లిక్కు పింఛన్లు పంచాలని చెప్పిండట సీఎం సారు. అంటే 31వ తారీఖునే అందరికి పింఛన్లు వస్తాయా అన్నట్టు. ఇక కేబినెట్ మీటింగ్ ముచ్చట్లు అట్లుంటే రాష్ట్రంలో భూములు గోలుమాలు చేయకుండా రికార్డులు మారవకుండా మీ భూమి బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని తీసుకొచ్చిండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. సీఎం సారే చాలు చేసిండు. తొలుత 7 జిల్లాలలో పెట్టిండ్రు. అటానికి అన్ని దిక్కులు చేస్తారట. భూములు తారుమారు చేసుడు, తెలియకుండా ఒకళ్ళ పేరు మీదకేంచి ఇంకొకళ్ళ పేరు మీదకి ఎక్కించుడు, ఇసోంటివన్నీ ఈ కాడ నుంచి నడవయాట ఏపీలా. అటెనక పొదుమికంగా పోలీసు వాళ్ళ మీటింగులో సీఎం సార్ ముచ్చట ఎట్లా నడిచిందో చూడండి. ఏదో మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు చేయడం కాకుండా ఏ ఇష్యూ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వెంటనే మీరందరూ కలిసి ఏ విధంగా స్ట్రాటజీ ఎవాల్వ్ చేయాలి. లాస్ట్ టైం చూసాం, పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే పోలీసులు చంపేశారు, గవర్నమెంట్ చంపేసిందంటే మన సమాధానం చెప్పుకోవడానికి రిబట్టలు ఇవ్వడానికి 3 రోజులు పట్టింది, 3 రోజులు 4 రోజులు పట్టింది. దానివల్ల ఏమైందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 by 1 ఎక్కడ డ్యామేజ్ అయ్యా మనం దెబ్బతింటాం. అట్లా గట్టిగా నడిచింది ముఖ్యమంత్రి మాట ముచ్చట. ఏమైనా పొద్దుగాల చాలు చేసిండంటే ఇక ఒకటి అనక ఒకటి వరుసమ్మటి మీటింగుల మీద మీటింగులు పెట్టి సార్ అందరిని ఉరుకులాడిస్తున్నాడు పోన్రే అనుకుంటారు అందరూ. అధికారం చేతులున్నప్పుడు జర్ర అటేం చేసినా నడుస్తుందేమో గాని సీట్ల లేనప్పుడు మాత్రం అన్ని తీర్లా చూసుకొని నడుచుకోవాలి లీడర్ సాబులు. ఏంటికంటే పడరానోళ్లకు చిన్న సందు దొరికినా సరే సుక్కలు చూపిస్తుంటారు, షెట్లు పట్టిస్తుంటారు. ఇగో గిట్లనే ఏపీల ఎగస్ పార్టోళ్ల అరెస్టులతోని మళ్ళోసారి రాజకీయం కుతకుతలాడుతాంది. చూడుండ్రి ఏమేమి నడిచిందో. చట్టం తన పని తాను చేసుకుంటా పోతాంది అని అంటారు సర్కారు వాళ్ళు. అందరిని ఒక్కటే తీరుగా చూస్తలేరని అంటారు ఏగస్ పార్టీ వాళ్ళు. 2 దిక్కులకు ఏపీలో జోరుగా నడుస్తుంది లడాయి. శ్రీకాకుళం జిల్లా పలాస దిక్కు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిళ్ళు పోలీసోళ్ళు. తనయుడు బండితో టకరిచ్చో మనిషి జీవిదిస్తే చట్టం నుంచి తప్పేనిక చూసిండని లోలులు చేయించిండని పోలీసోళ్ళు కేసు పెట్టి లోపటేసిర్రు. అందుకే పలాస దిక్కు పొట్టు లొల్లి అయింది. మాజీ మంత్రి ఇంటోళ్లే కాదు పక్క పార్టీ లీడర్లంతా రోడ్డెక్కిండ్రు. సర్కారు వాళ్ళు కచ్చగట్టిండ్రని కావాలని కేసులు పెడతాళ్ళని పక్క పార్టీ లీడర్లంతా కోపానికి వచ్చిండ్రు. కాశీబుగ్గ పోలీస్ టౌన్ కాడ గుంజలాట గట్టిగానే నడిచింది. మాజీ సీఎం జగనాల్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. అరెస్టులు చేసి బుగులు పట్టేయాలని చూస్తాళ్ళు, అస్సలు బుగులు పట్టరు మా వాళ్ళు అన్నట్టు రాసుకొచ్చిండు సారు.
తత్తిమ పంక పార్టీ లీడర్లు సుతా గట్టనే మాట్లాడుతుండ్రు. ఇంకో దిక్కు ఎటువంటి లొల్లులు కాకుండా పలాస మండలంలో 163వ సెక్షన్ పెట్టిండ్రు పోలీసోళ్ళు. వచ్చే నెల 6వ తారీఖు దాకా పబ్లిక్ ఎవ్వరు గుంపులు తిరగొద్దు, ర్యాలీలు తీయొద్దని ఆర్డర్ వేసిండ్రు ఆఫీసర్లు. పంక పార్టీ వాళ్ళ అరెస్టులు చేయబట్టి ఏపీల సుత రాజకీయం సెగలు కక్కుతాంది. మరిగా ఎట్టెట్టయితుందో ఏమో చూసుకుంటూ పోవాలి. పోయిన ఐతారం మా చిన్నమ్మోళ్ళు కొమ్రెల్లి మల్లన్న గుడికి పోయిండ్రు. మమ్ముల కూడా రమ్మంటే మా అమ్మ, బాపు, నేను, తమ్ముడు అందరం పోయినాం. అయితే అందరికి కలిపి చిన్నపాటి బస్సు పెట్టిండ్రు. అరే ఏంది పిన్ని, కొమ్రెల్లిలా రైల్ స్టేషన్ ఉంది కదా, మంచిగా రైలు ఎక్కిపోతే ఖర్చు తక్కువలో అయిపోవరంటే, లేదు బిడ్డ ఆడ బండ ఆగదట, స్టాప్ లేదని చెప్పిండ్రు అన్నది. కానీ ఈ కాంచి గా బాధ తీర్చే ఉపాయం చేస్తుండ్రట రైలు శాఖోళ్ళు. కొమిరెల్లి మల్లన్న గుడికి పోవాలనుకుంటున్న ప్రజలారా, గీ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు కార్లు, బస్సులు, ఆటోలు ఎండ్ల పోయిరో ఏమో మీ ఇష్టం గాని ఈ కాంచి కొమిరెల్లి కాడ రైలు బండి సుత ఆగబోతుంది. అవ్వంటే మీరున్నది నిజమే. సికింద్రాబాద్ కెంచి సిద్దిపేట నడుమ డెమో రైలు నడుపుతురు కదా, అవుగా రైలు ఈ కాంచి కొమిరెల్లి స్టేషన్ కూడా ఆగుతుంది. అదిగిన ఈ నెల 26 తారీఖు అంటే ఐతారం కానుంచే. భక్తుల కోరికను మనసులో పెట్టుకొని ఈ ఆలోచన చేసినాం అని చెప్పుకొస్తున్నారు రైలు శాఖ పెద్ద అధికారులు. అంటేగా మన మల్లన్న దర్శనానికి రైలు బండి తోవ సాఫ్ అయినట్టే. కాకపోతే బండి నెంబరు, రోజు, టైము అన్ని చూసుకొని పోవాలి. ఇక ఈ ముచ్చటిని మల్లన్న భక్తులు మురిసి ముప్పందు అవుతుర్రు. ఎందుకంటే జిల్లాలకెంచి గుడికి ఎంతమంది భక్తులు వస్తారో ఇటు పట్టణకెంచి కూడా అంతకంటే ఎక్కువే పోతుంటారు. అందుకే సికింద్రాబాద్ కెంచి సిద్దిపేట నడుమే తిరిగే ఈ డెమో రైలుకు నడుమల స్పెషల్ స్టాప్ పెట్టించిర్రు. ఇక ఈ ముచ్చటిని ఒక భక్తులే కాదు, కొమిరెల్లి చుట్టుపక్కల ఊర్ల జనాలు సుత మస్తు ఖుషి అవుతుర్రు. దినం హైదరాబాద్ వచ్చి పట్టణంలో కొలువు చేసి మళ్ళీ పొద్దుకి ఇంటికి పోయి బొచ్చడు మంది కదా, అగో వాళ్ళకు సుత ఈ రైలు బగ్గా కెరకొస్తుంది. ఏదేమైనా సికింద్రాబాద్ కెంచి సిద్దిపేటకు, సిద్దిపేట కెంచి సికింద్రాబాద్ బయటకైతే ఇది ఒక మంచి సౌలతే అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. ఇంతకు మునుపు రాంగు సైడు డ్రైవింగ్ చేసినా, సిగ్నల్ జంపు చేసినా, హెల్మెట్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు టక్కున ఫోటోలు కొట్టి చలాన్లు పంపేది. ఒకళ్ళ బండి దొరికి కట్టాల్సిన చలాన్లు వేలల్లుంటే అందులో సగం కట్టేదాకా బండి ఇడవకపోయేది. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ తోలు తీస్తానికి ట్రాఫిక్ పోలీసుల షేకింగ్లు సరే. అయితే ముంగట గివన్నిటికీ టాటా చెప్పి ఇంకో కొత్త ఇక్మత్ చేయబోతుందట సర్కారు. లోకం పోకడ తగ్గట్టే సర్కారు కూడా ఇచ్చంతరమైన పోకడ పోతుంది కదా. ఇన్నొద్దులు టక్కర్లు తగ్గియాలని చెప్పి పోలీసులు రోడ్ల మీద చెమట తీస్తురు కదా, ఓగా పీకులాట తతంగం వద్దని చెప్పి ఇప్పుడు కొత్త ఇకమత్ తీసుకురాబోతున్నారు. అంటే ఇంత మునుపు లెక్క పోలీసులు ఫోటోలు తీసుడు, చలాన్లు రాసుడు, పట్టుకునుడికి ఇవేమి ఉండవు. కొత్తగా తెస్తున్న నెంబర్ ప్లేట్ స్కాన్ ఇకమత్కు టెక్నాలజీ లింక్ చేస్తారట. గంతే, దాంతోని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకున్నా, ఫోన్ మాట్లాడకుండా బండి తోలినా, సిగ్నల్ జంప్ చేసినా, ఏదైనా కానీ డిజిటల్ వార్నింగ్లు మన ఫోన్ నెంబర్లకు, మెయిల్ ఐడీలకు వస్తాయి. అట్లా 5 మాటల ట్రాఫిక్ రూల్స్కు తొర్ర పెడితే కథం. మైనస్ పాయింట్లు కలుపుకుంటా మొదలు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఒకవేళ చేసిన ఉద్దారకం గట్టిగుంటే రద్దుగిన. అటెనక కొత్త లైసెన్స్ తీసుకోవాలంటే మళ్ళా పెద్ద కథ. ఎందుకంటే లైసెన్స్ ఇచ్చే తారీఖు ఇప్పుడు పాత రోజుల్లో లెక్క లేదు. బండి దోలాలే, పరీక్షలు పాస్ కావాలి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు రోడ్ల మీద పోలీసులు చలాన్లు కొడితే బతిలాడో బామాడో కొందరు తీపిచ్చుకుందరు. ఈ కాంచి అదిగిన ఉండదు. ఒక్క పాలి మైనస్ పాయింట్ వేసిందంటే కథం, ఇక కర్మ కాలినట్టే. అందుకే రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసులకు ఎసొంటి సంబంధం లేని ఈ టెక్నాలజీని తెస్తుందట సర్కారు. ఏదేమైనా రోడ్ల మీద ఎట్లవైనా నడుస్తుంది, నాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు, ఒక్క మాట చెప్పిస్తే ఇచ్చిపెడతారు అనే ముచ్చట్లన్నీ బంద్ చేయాల్సిందే అని అంటారు అధికారులు. మరిగా దీన్ని ఎప్పటికించి పురాగా బందోబస్తు చేస్తారో ఏమో చూడాలిగా. ఓ ఊరికి రోడ్డు కావాలనన్నా, బడి కావాలనన్నా, మంచినీళ్ళ సౌలతు కావాలనన్నా ఊరోళ్ళంతా గుడి ఏ మండల ఆఫీస్ కానో లేకుంటే ఏదన్నా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానో ధర్నా చేస్తుంటారు. ఇక ఆఫీసర్లు గా ఊరి ఆలతంతా చూసి వాళ్ళ డిమాండ్ ఏంటిదో తీరుస్తారు. ఇది మామూలుగా మనం ఎక్కడైనా చూసేదే. కానీ ఒక తాన అంబులెన్స్ కావాలని ఓగన్న ఇచ్చంత్రమైన నిరసన తెలిపిండు. ఇక చూడుండ్రి.
అయ్యో అయ్యో ఎంత పని అయిందే. పాడ ముంగటేసుకొని వల్ల ఏడుస్తున్నాడంటే పాపం అంబులెన్స్ లేక పెద్ద ఆపదే కావచ్చు అని మీరు పరిశాన్ ఏం కాకురి. ఎందుకంటే ఈ అన్న కొట్లాడుతుంది వాళ్ళ ఇంటోళ్ళ ఆపది కోసం కాదు, అక్కడి జనాల ఆపది కోసం. అసలు ముచ్చట ఏంటంటే ఇది నిర్మల్ జిల్లా కుబీర్పట్నం. అయితే ఈడ సర్కారు తరఫుకించి ఒక్క అంబులెన్స్ కూడా దిక్కులేదట. దీంతో నొప్పి రోగాలు వచ్చిన వాళ్ళు బయటికి పోయి చూపించుకుందామంటే యాళ్ళకు బండి లేక చాలా దిప్పలైతుంది. కొందరు అయితే అంబులెన్స్ ఆల్చంగా వచ్చుడుతోని అప్పటికే పానాలు సుతపోయినాయట. దీంతో కొత్తూరు శంకరన్నకి తెలంగాణ ఉద్యమకారుడు ఇచ్చంతరమైన నిరసన రాగం ఎత్తుకుండు. డమ్మీ పాడ తీసుకొని వచ్చి కుబీర్ మండలంలో ఇంకొకరు దీని మీదకి ఎక్కతోలుగానే అంబులెన్స్ అవలేదు జైరి అని వివేకానంద చౌరస్తా కాడ ఏడ్చుకుంటే జనం బాధలు చెప్పబట్టిండి గిట్లా. అది ఉన్నొక్క అంబులెన్స్ పట్టుకుపోయి వేరే జాగాలో వేసిర్రు. ఇప్పుడు మాకు అది లేక మస్తు తిప్పలైతుంది. జనాలకు సుస్థి చేస్తే బయటికి పోయే సౌలతే లేదు. జర మా గోసలు చూసినాక అంబులెన్స్ ఉపాయం చేయరి అని ఒక్క తీరుగా అడగబట్టిండు అన్న. దాదాపు ఒక 25,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు యాక్సిడెంట్, తిరుగుబాటు, పాము కాటు, డెలివరీ ఏదైనా జరిగినప్పుడు అక్కడే చనిపోతున్నారు. ఇక్కడ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ 1551 అనే అంబులెన్స్ ఇక్కడ కేటాయించిండు. ఆ కేటాయించిన అంబులెన్స్ అయ్యా వేరే మండలికి పంపిలే బాబు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అది ముచ్చట. అయినా ఊర్ల పొంటి పాము గరిచినా, తేలు గరిచినా, గర్భిణీలు, ముసలుళ్ళు, ముడిగోళ్ళు ఏమైనా సూత జిల్లా దావకానకు ఉరుకుతుంటారు. మరి అసొంటప్పుడు అంబులెన్స్ అనేది పక్కా ఉండాల్సిందే. ఈడనేమో ఉన్నది వీకేసి వేరే కాడ వేసిరంటారు. కాబట్టి దాని జాగల వీళ్ళకేమైనా కొత్తది ఇచ్చే ఉపాయం చేస్తారో లేదో గాని జనం పడుతున్న బాధలు ఇచ్చంతరంగా చెప్పుడు మంచుకుందే శంకరన్న అని తారీఫ్ చేస్తూ ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ఈ ఏడు ఆనలు పెద్దగా వడక సరిపోయింది గాని పడుంటే ఒరినాట్లేసే కాడ మా ఆడక్కల జోరు చిన్నగా ఉండేది కాదు. ఏడ చూసినా ఉయ్యాల పాటలు వాడుకుంటా వంగి నాట్లేస్తుంటే తోటల్లంతా గొంతు కలిపి కోరసిచ్చేది. అయితే ఈ తాప పొలాల పంటి గా పాటలు తక్కువైనాయని అనుకుంటున్న యాళ్ళ మైలక్కలు గీ తీర్ల పాట అందుకున్నారు. ఇంటిరా ఉయ్యాల పాట ఎట్లుందో. ఊరోళ్ళు నాటేస్తున్న ఈ తతంగం చూస్తుంటే అసలు ముచ్చటేందో మీకు ఈ పాటికే సమాజయ్యే ఉంటది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరీ కొత్తపల్లి మండలం గాంధీనగర్ పోయే తోవ. పేరుకు తొవ్వే గాని కరిగట్టు చేసిన బురదమడి కంటే అధ్వానం. వీళ్ళ అవస్థను ఒక్క ముక్కల చెప్పాలంటే రోడ్డు ఆల చూసి ఊరికి పిల్లని సూతిస్తలేరట ఎవ్వరు. ఈ తొవ్వంట పోతే కథం. పనికి పోయేటోళ్ళు, చుట్టాల మార్గం పోయేటోళ్ళు, బడి పొలగాండ్లు బట్టల రంగు మారిపోవాల్సిందే. ఇంటికాడేసుకున్న తెల్లంగి ఊరు దాటే లోపల ఎర్ర కావాల్సిందే. అందుకే పెద్ద వానలు లేకున్నా సుత పడ్డ 2 చినుకులకే మా ఊరు రోడ్డు గిట్లయింది చూడురమ్మా అని ఊరోళ్ళంతా ఒక్కటే గిట్ల ఇచ్చేంతరంగా రోడ్డు మీద నాటేసిర్రు. అవు అని పెద్దమ్మా నాటేసుడు ముద్దుగానే ఉంది గాని రోడ్డు కావాలని నాయకులను ఎన్నడూ అడగలేదా? గెలిచినప్పుడు ఏం మాట్లాడిందంటే నేను మీ ఊరికి నేను గెలిచిన నెల వెంటనే రోడ్డు పట్టాను బస్సు పట్టాలు కావాలి అని ఒక్క మాట మాట్లాడిన మాటను నిలబెట్టలేదు. అది ముచ్చట. 2 ఏళ్ల కింద వచ్చే రోడ్ అని చెప్పి శిలాఫలకం బందోబస్తుగా నాటిపోయారట. ఇక రాయి వాతింది గుత్త. మళ్ళీ ఇప్పటిదాకా పత్తకు లేరు. ఇటు చూస్తేనేమో మా సావులు మేం చేస్తున్నాం అని పాతిన రాయికి దండేసి దండం పెట్టి అడుగుతురు జనాలు. సార్ మీకు ఇది ఒక విన్నపం. మేము గాంధీనగర్ గ్రామ ప్రజల తరఫు నుంచి చేస్తున్నాం. మా గ్రామానికి అంబులెన్స్ కానీ స్కూల్ పిల్లల వ్యాన్ కానీ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. రాంగా పోంగా బురదల పడి దెబ్బలు తాకుతున్నాయి. మడుగుల పొంటి పోంగా బండ్లు ఖరాబు. కనీసం అంబులెన్స్ తో వచ్చే పరిస్థితి లేదు. జర ఇప్పటికన్నా రోడ్డు ఇరిసారు అని అడగబట్టిర్రు. ఇక ఇది ఇట్లుంటే ఇటు పట్నం మేడ్చల్ దిక్కు కూడా ఈసొంటి కథనే. తొవ్వంతా రేగడి మడవలు అయింది. రోడ్డు ఇరిసారు అని చెప్పి 10 ఏడు లొల్లి చేసుడే అవుతుంది తప్ప రోడ్డు పని మాత్రం ముంగడ పడతలే. అందుకే మళ్ళీ పాలి లొల్లి చేసి రోడ్డు మీద నాటేసి అక్కడి జనాలు. మరి ఇప్పటికన్నా లీడర్ సాబ్లు ఈ రోడ్ల ఆలదు పట్టించుకుంటారో లేదో చూడాలి. సూషన్లు కదా ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.